స్పీడ్ బ్రేకర్ మొత్తం నోట్లో కూడా పడతాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గైస్ ఇవాళ అయితే సడన్గా ఇంటికి పోవాల్సి వస్తాను. ఎందుకంటే అమ్మకి కొంచెం హెల్త్ మంచిగా లేదు. అమ్మకి కొంచెం సైనస్ ప్రాబ్లం ఉన్నది, మెడిసిన్ తీసుకుపోతున్నది. ప్రతిసారి అయితే ఇక్కడి నుంచే మెడిసిన్ పంపిస్తాను. ఈ వర్షాకాలం రాగానే కొంచెం సైనస్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. ఈ ముక్కు ఇట్లా ఇదంతా నొస్తుంది అంటది, ఈ దవడలన్నీ నొత్తానే అంటది. మెడిసిన్ అయిపోయిందంట. మెడిసిన్ అయితే తీసుకుపోతాను ఇంటికి. మధ్యాహ్నం అయితే ట్రైన్ ఉన్నది. ఇప్పుడు బయటికి పోయి మెడిసిన్ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక 2 డ్రెస్సులు బ్యాగులు వేసుకొని బయలుదేరుతా. బయట అయితే వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఎట్లుంటుందో మరి తడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ట్రైన్ ఎక్కితే అయిపోతుంది. ట్రైన్ ఎక్కితే మళ్ళీ ఇప్పుడు 12:30కి ఎక్కిన అనుకో, 4:30కి 5కి అట్లా దిగేస్తా. అక్కడి నుంచి దిగిందంటే అటు ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఇవాళ జర్నీ ఎట్లా సాగుతుందో. మీరు మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బ్లాగింగ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. పొద్దున్న నుంచి అయితే ఏం లేదు, పొద్దుగానే లేచిన. అలా ఎర్లీ మార్నింగే లేచిన. 5కి లేచి స్నానం చేసిన, సన్నీళ్ళతోనే స్నానం చేసిన. ఇప్పుడైతే 9:30 అవుతుంది. బయటికి పోయి మెడిసిన్ తీసుకుంటాను నేనైతే ఇప్పుడు. గైస్ మెడిసిన్ తీసుకొని వచ్చిన, అన్ని బ్యాగులు సర్దుకున్న, చెల్లు జంప్ అవుతాను. ఇక టైము 11:30, 11:40 అయింది. పోయేసరికి ఏ టైం అవుతుంది అసలు. ట్రైన్లు మధ్యాహ్నం పోతేనే ఫ్రీగా ఉంటుంది. సాయంత్రం కూడా ఒక ట్రైన్ ఉంది కానీ ఫుల్ రష్ ఉంటుంది. అది ఇప్పుడు పోతేనే కొంచెం ఫ్రీగా పోవచ్చు, కూర్చొని పోవచ్చు. ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది. చూద్దాం సీట్ దొరుకుతుందో ఎట్లుంటుందో. ఫుల్ రష్ ఉంటుంది నాకు తెలిసి. అయితే లేట్గా పోతే మాత్రం కంపల్సరీ రష్ ఉంటుంది. బస్ స్టాండ్కి పోతున్నా. బస్ కోసం ఇక్కడ ఎంత వెయిట్ చేయాలి. ఒకవేళ ట్రైన్ మిస్ అయిందనుకో 4:30 ట్రైన్ పోతాయి. సికింద్రాబాద్ కాదు, ఇది మెహదీపట్నం. మనం ఎటన్నా పోవాలనుకున్నప్పుడే బస్సులు రావు. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. బస్ అక్కడనే లేట్ అయిపోయింది. 12:47 అయిపోతుంది. ట్రైన్ మౌలాలికి పోయింది. నెక్స్ట్ 4:30 ట్రైన్ పోడే. ఇక ఈజీ వచ్చాడు, టికెట్ చెకింగ్ వచ్చాడు. అందుకే బస్ ఎక్కినప్పుడు కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. ఒకటి ఇచ్చే భయ, కొంచెం కారం లైట్గా. గాయ చూసిరా, అన్ని మిక్స్డ్ ఇస్తున్నాడు. పల్లీలు ఉన్నాయి, బఠానీ ఉన్నాయి, పెసర్లు ఉన్నాయి, బొడ్డు శనగలు ఉన్నాయి. వేడివేడిగా రాదు, వేడిగానే ఉన్నాయా? కారం లైట్గా. గాయస్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. శాతవాహన ట్రైన్కి ఏంటంటే ఇంకా ఎక్కువ పబ్లిక్ ఉండరు. గోల్కొండ అనుకో ఇక్కడనే స్టార్ట్ అవుతుంది, మంచిగా కూర్చొని పోవచ్చు అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. బస్సు లేట్గా రావడం వల్ల ట్రైన్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ మౌలాలు వెళ్ళిపోయింది ట్రైను. ఇక చూడాలి, గేట్లమ్మో అంటే నిలబడుకుంటూ పోవాల్సి వస్తుంది. పబ్లిక్ చూసారు ఎట్లున్నారు. ఇక్కడ కౌంటర్ ఖాళీ ఉన్నది, ఇక్కడ టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకున్నా. ఒక 3 అవర్స్ వెయిట్ చేయాలి స్టేషన్లో. 1/2 అవర్ ముందు వచ్చి ఉంటే వెళ్ళిపోయేటువంటి. ఇప్పుడు 7:30, 8 అయితే ఇక వచ్చిన ఇంటికి వేసాను. అక్కడ ఇది తీసుకున్నా కదా, అన్ని మిక్స్డ్ చేసి ఇచ్చాడు. మంచి టేస్ట్ ఉన్నాయి. ట్రైన్ కోసం ఎక్కడన్నా కూర్చొని వెయిట్ చేస్తా. తినిపోయిగా ఎంగిల్ చేసిన అది తినిగా. గాయస్ ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ మొత్తం ఖాళీ ఉన్నది చూసిరా. స్టేషన్లో స్టార్ట్ అయ్యే ట్రైన్లో అయితే మొత్తం ఖాళీ ఉంటుంది, మంచిగా నీట్గా ఖాళీ ఉన్నది. మంచిగా ప్లేస్ చూసుకొని ఆరామ్సే కూకుందాం. మొత్తం ఖాళీ ఉన్నది చూసిరా, ఎంత ఖాళీ ఉన్నది.
నాకు తెలిసి ఇది రిజర్వేషన్ జనరలే అనుకుంటా. జనరల్ 2 బోగీలు ఏముంటాయి, మిగతా అంతా రిజర్వేషన్ ఉంటుంది. చూద్దాం, ఎన్నో ఒక్కడ ప్లేస్ చూసుకొని మంచిగా కూర్చున్నాం. గైస్ మొత్తానికి అయితే సీట్ దొరికింది. ఇంత ఖాళీగా ఉన్నాక సీట్ దొరకదా? కూర్చున్నా. ఇక అది ఎప్పుడన్నా బయలుదేరిని ఎప్పుడన్నా పోనీ. మేబీ అక్కడ దిగినాక బస్సులు ఉంటాయో ఆటోలు ఉంటాయో ఏముంటాయో చూడాలి. 7:30, 8 అవుతుంది కావచ్చు నేను పోయేసరికి. చూద్దాం. మా విలేజ్కి పోవాలంటే ఫారెస్ట్ దాటిపోవాలి. నైట్ టైంలో ఎట్లుండో చూపిస్తాడా. మొత్తం ఖాళీ ఉన్నది ట్రైన్ అయితే. ఇక బయలుదేరే టైంకి ఎంత రష్ అవుతుందో చూడుర్రి. సీట్ల కొరకు కొట్లాడుకుంటారు. ఇక ఆకలి అవుతుంది. ఏంటి పుట్నాలు ఉండే, పుట్నాలు తిన్నాం. ఆ ట్రైన్కి పోదామని ఏం తినకుండా వచ్చినాం, కానీ బాగా ఆకలి అవుతుంది. పుట్నాలు మంచి హెల్దీ ఫుడ్. గాయ చూసిరా, వర్షం స్టార్ట్ అయింది. మళ్ళా చిన్న చిన్న కుడతాను చినుకులు. గైస్ టైం 3 అవుతుంది. ట్రైన్ అయితే ఇంకా బయలుదేరలేదు. నాకు మంచిగా నిద్ర వస్తుంది. ఇంకా 1.5 hour వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. లైట్గా అయితే వాన పడుతుంది, తుప్పురు వాన పడుతుంది. చల్లగా ఉన్నది. జాకెట్ వేసుకొని వస్తే అయిపోయి. ఇంకా బస్సు దిగి మా విలేజ్కి పోతుంటేనైతే ఇంకా టోటల్గా పచ్చ ఉంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇంకా అటు ఎక్కువ శైలి ఉంటుంది. వెదర్ చూడండి, వస్తున్నది కదా, చల్లగా బాగుంది. గైస్ బస్ స్టాండ్లో అయితే దిగిన 8:30 అవుతుంది. టైం వచ్చేసి 8:30 అవుతుంది. బస్ స్టాండ్లోకి పోతే బస్సు ఉంటుందో లేదో తెలియదు అసలు. 8కే క్లోజ్ అయిపోతాయి బస్సులు అయితే. చూద్దాం, అక్కడ పోయినాక చూద్దాం. అది బస్సు లేకుంటే ఆటో పట్టుకొని పోవాలి. ఆటో ఎక్కిన బస్ స్టాండ్లో దిగినా కానీ ఈ టైంకి బస్సులు ఉంటాయో ఉండవు, వెయిట్ చేయాలి. ఏ టైంకి వస్తుందో అర్థం కాదు బస్సు వచ్చేదానికి వెయిట్ చేద్దాం బస్ స్టాండ్లో. గాయస్ మీకు అవ్వడదానా గాయస్, సూపర్ లగ్జరీ వచ్చింది. మా స్టేజ్ దగ్గర బస్ ఆపలే, అందుకే మళ్ళీ చిన్న టౌన్లో దిగి మా ఫ్రెండ్ గారిని బండి అడుక్కొని ఇంటికి పోతానా. నేను అవ్వడలేదు కదా, మొత్తం చీకటి ఉన్నది. ఓకేనా, ముంగట లైట్ అవ్వబడుతుంది అంతే. బండి అడుక్కొని పోతానా. ట్రైన్ అయితే టైంకే వచ్చింది, కానీ నేను కొంచెం జల్దీ వస్తే మధ్యాహ్నం ట్రైన్కి వచ్చి ఉంటే పొద్దున్నే వచ్చేవాడిని. రూట్ అయితే గందరగోళం ఉన్నది మొత్తం. ట్రైన్ అయితే కుల్లా ఉన్నది. మంచిగా కూర్చొని పండుకొని వచ్చిన, చాలా సేపు పండుకున్నా. ఇది ఒక చిన్న విలేజ్. టైం 9 అవుతుంది. అసలు ఒక్క పురుగు కూడా ఎవ్వరు లేరు, చూసిర్రా. అంతే, విలేజ్లలో
7:30 8 అయిందంటే మొత్తం క్లోజ్. పురుగులు పడతాయి. ఈ ఆల్రెడీ ఒక పురుగు పడ్డది కంట్లే. స్పీడ్ బ్రేకర్ కంట్లో ఏ పురుగులు పడతాయి. ఇటు అన్ని చైన్లు ఉంటాయి. పంటలు వేస్తారు. ఆ పంటలలో ఇప్పుడు అన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ పురుగులు మొత్తం లైట్ వెలుతురుకు వచ్చి కళ్ళలో పడతాను. మొత్తం నోట్లో కూడా పడతాను. చూసిరా ట్రైన్ మిస్ అవ్వడం వల్ల ఎంత లేట్ అయిందో. అదే మధ్యాహ్నం ట్రైన్కి వచ్చి ఉంటే ఇదివరకల్లా ఇంటికి పోదు, నువ్వు తిందు, నువ్వు సపరేట్గా పండుకుందు. అమ్మ ఇంటికాడ ఏం కూర ఉండిందో ఏమో, పండుకున్నాలి ఇంటికాడ ఆల్రెడీ వాళ్ళు. చూద్దాం, ఇంటికి పోయినాక చూద్దాం ఏం కూర ఉండింది వాళ్ళు. ఇవాళ గబ్బు చీకటి ఉన్నది మొత్తం. స్పీడ్ బ్రేకర్లు, అన్ని స్పీడ్ బ్రేకర్లు. గాయస్ వచ్చిన కాలు చేతులు కడుక్కున్నా, మంచి ఇంత అన్నం వేసుకొని తిన్నా. అసలు ముచ్చట ఏంటంటే అమ్మ ఉన్ను బాబు పండుకున్నారు, పొద్దుగాలనే పండుకున్నారు వాళ్ళని. ఇక వాళ్ళని డిస్టర్బ్ చేసి ఎందుకని నేను ఇంత అన్నం పెట్టుకున్నా. అమ్మ ఇవాళ ఏం కూర ఉండింది తెలుసా? చేపల పులుసు చేసింది. చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, ఆ చేపలతోని చేపల పులుసు చేసింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నది. పండుకున్నారు. ఇక పండుకున్న వాళ్ళను లేపుడు ఎందుకు, డిస్టర్బ్ చేసాడు ఎందుకని ఇక వాళ్ళని లేపలేదు. తిన్నా, పక్క కూడా వేసుకున్నా, పండుకుంటానా. పొద్దున్నాక ట్రైన్లో జర్నీ చేసి ఇప్పుడు ఎమ్మడే నిద్ర వస్తుంది. అదే సిటీలో అనుకో 12 అయినా 1 అయినా నిద్ర రాదు. ఇప్పుడైతే ఇట్లా పండుకోగానే నిద్ర పట్టేస్తుంది ఎమ్మటే. చలో గైస్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, నా బ్లాగింగ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ గైస్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.